హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో చాలా అంటే చాలా స్పెషల్ వీడియో అండి. న్యూ ఇయర్కి మనం కేక్ కట్ చేసుకుంటూ ఉంటాము. అయితే అది బేకరీ నుంచి తీసుకొచ్చుకోకుండా ఈసారి మన ఇంట్లో మన చేతులతో చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ స్పంజీ లాగా సుత్తి మెత్తని దూది లాంటి వెనీలా కేక్ని ఓవెన్ లేకపోయినప్పటికీ కూడా చాలా పర్ఫెక్ట్గా బేకరీలో చేసిన దానికంటే కూడా హై టేస్ట్ని రెట్టింపు స్ట్రక్చర్ని వచ్చేలాగా మనం ఎలా చేసుకునేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 3 కోడిగుడ్లని అలా బ్రేక్ చేస్తున్నాను. ఇక్కడ ఎల్లో అండ్ వైట్ రెండింటిని తీసుకునేసి అందులోనే హ్యాండ్ మిక్స్చర్తో చక్కగా చాలా నిదానంగా స్లో స్పీడ్ నుంచి హై స్పీడ్కి పెంచుకుంటూ నేను మిక్స్ చేస్తున్నాను. మీ దగ్గర హ్యాండ్ మిక్స్చర్ లేకపోతే విస్కర్తో చేయండి. ఇవి రెండూ లేకపోతే మనం మిక్సీ జార్లో మటుకు వేయకండి. మిక్సీ జార్లో వేయటం వల్ల ఫ్లఫీనెస్ అనేది తగ్గుతుంది. ఒకవేళ మనకి టైం లేనప్పుడు అలా వేసుకునేసేయండి. నేనైతే ఇక్కడ హ్యాండ్ మిక్స్చర్తో బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకునేయండి. అయితే నేను ఇక్కడ చక్కెర మొత్తాన్ని ఒకేసారి వేసేస్తున్నాను. అలా వేయటం వలన మనకి బాగా ఎగ్లో చక్కెర బాగా కరిగిపోతూ ఉంటుంది. అదే కొంచెం కొంచెంగా వేసుకున్నాము పార్టేషన్స్గా అంటే షుగర్ క్రిస్టల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ కరగకుండా ఉంటాయి. అందువల్ల నేను ఒకేసారి వేసి ఇక్కడ నిదానంగా కలుపుకుంటున్నాను. అలా కలపడం వలన ఎగ్ బ్యాటర్ కూడా చాలా థిక్నెస్ వస్తుందన్నమాట. అలా బాగా మిక్స్ చేసేసుకునేయండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసేసి ఇంకొక బౌల్ తీసుకోండి. ఇంకొక బౌల్ తీసుకుని ఏ కప్పుతో అయితే మనం వేసామో అదే కప్పుతో పిండి వేయండి. పిండి వేసి 1 స్పూను అంటే ఒక చిన్న స్పూను బేకింగ్ పౌడరు, 1 పావు స్పూను ఇంట్లో చేసుకునే వంట సోడా వేసేసి బాగా జల్లించుకునేయండి. ఇలా జల్లించటం వలన కేక్ అనేది ఎక్స్ట్రా స్మూత్నెస్ అనేది వస్తుంది. అలా బాగా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసేసి మనం ఏదైతే ముందుగా మనం ఎగ్ని బీట్ చేసి పెట్టుకున్నామో దాంట్లో సగం పిండిని వేయండి. ఒకేసారి వేయకుండా, ఒకేసారి వేస్తే ఉండలుగా వస్తుంది. అంతేకాకుండా స్మూత్నెస్ రాకుండా పిండి అనేది కేక్ బేక్ అయిన తర్వాత రాలిపోతున్నట్టుగా వస్తుందన్నమాట. అలా రాలకుండా ఉండాలి అంటే ఇలా 2 పార్టేషన్స్గా వేసుకుని బాగా మిక్స్ చేసేసేయండి. ఎక్కడ ఉండలు లేకుండా. అలా ఒకదాని తర్వాత ఇంకొక పార్ట్ పిండిని అలా వేసేసి నిదానంగా బాగా కలపండి. ఇలా కలపడం వలన మనకి స్ట్రక్చర్ అనేది కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వచ్చేసి ఇంకా సూపర్గా సాఫ్ట్నెస్ని ఇస్తుందన్నమాట మన కేక్. కాబట్టి ఇలా నిదానంగా అలా మిక్స్ చేసుకునేయండి. అంతేకాకుండా ఒకే వైపుకి అలా కలపండి. క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా తిప్పొద్దండి. ఎయిదర్ క్లాక్ వైజ్ కానీ లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ కానీ కలపండి. అలా కలపడం వలన బబుల్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి అన్నమాట. ఆ తర్వాత అందులోనే ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు భాగం కంటే అంటే మనకి ఒక 35% మన ఏదైనా రీఫైండ్ ఆయిల్ని వేయండి. రీఫైండ్ ఆయిల్ కానీ లేకపోతే బటర్ కానీ లేకపోతే గీ కానీ వేసుకోవచ్చు. అయితే మన వేరుశనగ నూనె కానీ లేకపోతే ఇంకేదైనా స్మెల్ వచ్చే ఆయిల్స్ కానీ వేసుకోకూడదు. అలా వేయకుండా నేనైతే ఇక్కడ రైస్ బ్రాండ్ ఆయిల్నే వేస్తున్నాను. అలా వేసేసి అందులోనే 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి నిదానంగా బాగా కలపండి. ఒకే యాంగిల్ వైపు కలపండి. ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇంత బాగా కన్సిస్టెన్సీ వచ్చింది అంటే మన కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడూ కూడా ఇలా రిబ్బన్ లాగా ఇలా పడాలన్నమాట పిండి. అలా పడినప్పుడు కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మన కేక్ మోల్డ్ ఏదైతే ఉందో దానిలోకి చక్కగా కొంచెం నెయ్యి వేసేసుకుని మొత్తము కూడా స్ప్రెడ్ చేసేసేయండి. అలా వేయటం వలన కేక్ అనేది తొందరగా డీమోల్డ్ చేసుకునేయచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. అలా వేసేసిన తర్వాత మళ్ళా కొంచెం మైదా తీసుకుని ఆ మైదాతోటి బాగా మొత్తము కూడా స్ప్రెడ్ చేసేసేయండి. అలా స్ప్రెడ్ చేసి సీజనింగ్ చేసుకున్నామంటే కేక్ అనేది ఈజీగా మనకి డీమోల్డ్ అవుతుంది. ఆ తర్వాత అందులోనే చక్కగా మనం ఏదైతే కేక్ బ్యాటర్ ఉంటుందో అదంతా కూడా వేసి కిందకి వేసి 2-3 సార్లు అలా కొట్టాము అంటే ఎక్కడైనా గాలి బుడకలు ఉంటే మొత్తం వెళ్ళిపోతాయి. ఆ తర్వాత
తర్వాత మందపాటి ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో కింద నేను స్టాండ్ లేదు కాబట్టి ఒక ప్లేట్ అనేది బాల్ ఇచ్చి పెట్టేసేసి దానిపైన మన కేక్ ఏదైతే మౌల్డ్ ఉందో దాన్ని పెట్టేసుకుని దానికి సరిపడా మూత పెట్టి దానిపైన వెయిట్ పెట్టేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ అనేది సిమ్మర్లో పెట్టేసేసి బాగా బేక్ చేసేసాము, బాగా ఉడికించిన తర్వాత టూత్ పిక్తో చూస్తే ఎక్కడా కూడా మనకి తడే అంటుకోలేదు. మొత్తము 45 మినిట్స్లో మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఫస్ట్ 15 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, తర్వాత హాఫ్ అన్ అవర్ అనేది స్లో ఫ్లేమ్లో అంటే చాలా లైట్ ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసేసేయండి. అలా బేక్ చేయటం వల్ల బాగా కేక్ అనేది మాడిపోకుండా అంటే నల్లగా రాకుండా కొంచెం మనకి ఎట్లాగైతే మనం బయట కేక్ కొంటామో బేకరీలో అలాగే కలర్ కానీ బాగా మెత్తగా కానీ బాగా ఉడుకుతుంది. చూడండి, మళ్ళా కూడా టూత్ పిక్ పెట్టి చూపిస్తున్నాను, ఎక్కడా కూడా అంటుకోలేదు. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. మన టూత్ పిక్తో అలా అంటూ ఉంటేనే కేక్ చూడండి ఎట్లా దూదిలాగా కిందకి ప్రెస్ అవుతూ ఉంది. అంతేకాకుండా చుట్టూతా కూడా కలర్ కూడా చూడండి మాడిపోకుండా, మరీ నల్లగా రాకుండా, మరీ ఎర్రగా రాకుండా పర్ఫెక్ట్గా మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. మనకి చూస్తుంటేనే మనకు తెలిసిపోతూ ఉంది. ఆ తర్వాత బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మళ్ళా మన చాక్తో అలా నిదానంగా అలా చుట్టూతాని నీట్గా కట్ చేసుకుని డీమోల్డ్ చేసేసేయండి. చేసేసిన తర్వాత 2 నిమిషాలు అలా కొట్టేసాము అంటే నీట్గా కేక్ అనేది కిందకి జారి పడిపోతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బాగా కేక్ అనేది చల్లారిన తర్వాత మాత్రమే ఇట్లా చేయాలి. ఆ తర్వాత చూడండి కేక్ కట్ చేస్తుంటే ఎంత బాగా స్పాంజీ లాగా ఉందో. కట్ చేస్తుంటేనే చాకు కూడా చూడు ఎంత మెత్తగా కిందకి వెళ్ళిపోతుందో కదా. ఇంత బాగా రావాలి అంటే మనం కొంచెం ఓపిక్గా నిదానంగా ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. ఈ ప్రొసీజర్ మొత్తం అంటే కేక్ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి నాకు ఎగ్జాక్ట్గా 20 మినిట్స్ పట్టింది. ఇక ఇది బేక్ అవటం అంటారా, 45 మినిట్స్లో పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. చూడండి ఎంత స్మూత్గా స్పంజీ లాగా వచ్చేసిందో, ఇంత పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇంకా మనం ఫంక్షన్ అయినా లేకపోతే బర్త్డే అయినా పెళ్లి రోజులైనా ఏదైనా అకేషన్ ఏదైనా సరే మన ఇంట్లోనే ఇలా స్పాంజీ లాంటి కేక్ని ఈజీగా బేక్ చేసుకునేయచ్చు కదా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇంకెందుకు ఆలస్యం అండి, వెమ్మటే మీరు కూడా పిండి తీసేసుకొని ఇంట్లో ఈ న్యూ ఇయర్కి చక్కగా ఇంట్లోనే రెడీ చేసేసుకోండి. దీన్ని ఇలా రెడీ అయిన కేక్ ఏదైతే ఉందో దీన్ని నీట్గా డెకరేట్ చేసుకున్నాము అంటే బేకరీలో లాగానే వస్తుంది. అయితే టేస్ట్ అయితే మటుకు బేకరీలో కంటే ఇంకా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు కేక్ని పీసెస్గా కట్ చేసుకుంటున్నాము అంటే మనకి బయట బేకరీలో ఎలాగైతే మనకి ప్లెయిన్ కేక్స్ అమ్ముతూ ఉంటారు, అంటే బేసిక్గా మన వెనీలా కేక్స్ ఉంటాయి కదా, ప్లెయిన్ కేక్స్ అమ్ముతూ ఉంటారు, అలాగే ఉంటుందన్నమాట. ఇది టేస్ట్లో కానీ స్ట్రక్చర్లో కానీ లేకపోతే ఇంకా ఏ దీంట్లోనైనా సరే బేకరీ కంటే కూడా ఇంకా బాగా చాలా స్మూత్గా వచ్చింది. చూడండి బబుల్స్ కూడా ఎక్కడా లేవు, ఎయిర్ బబుల్స్ కూడా ఎక్కడా లేకుండా చాలా స్పంజీలాగా వచ్చింది కదా. ఇంకా ఆలస్యం చేస్తారా మీరు? ఈసారి బర్త్డేలకి వెడ్డింగ్ యానివర్సరీలకి బయట తీసుకొచ్చుకుంటారా? తెచ్చుకోం కదా, ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకునేయచ్చు. అంతేకాకుండా మనకి ఇంట్లో కేక్ తినాలనిపించినప్పుడు బేకరీకి వెళ్లకుండా ఇంట్లో మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే పర్ఫెక్ట్గా కేక్ని బేక్ చేసుకునేయచ్చు అనమాట. ఓకేనా? వీడియో నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ చేసేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.